హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను. ఈ వీడియోలో మనము శ్రేష్ఠ 2025కి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ అయితే కావడం జరిగిందనమాట. ఎవరైతే 9th క్లాస్ కానీ 11th క్లాస్ కానీ ఉన్నారో వారైతే ఈ నోటిఫికేషన్ అయితే ఉపయోగించుకోవచ్చు. ఇది ఎక్స్క్లూజివ్లీ ఎస్సీ బాయ్స్ అండ్ గర్ల్స్కి అయితే ఇది ఉపయోగపడడం అయితే జరుగుతుందన్నమాట. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు అయితే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ మనం నోటిఫికేషన్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, మనకి ఇది వచ్చేసి మనకి 15/4/2025 అయితే ఈ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఇది వచ్చేసి మనకి ఆల్ ఓవర్ కంట్రీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇది సిబిఎస్ఈ అఫిలియేటెడ్ అనమాట. ఇక్కడ చూసినట్లయితే ఇది ఎస్సీ స్టూడెంట్స్ కోసం అయితే రావడం అయితే జరిగింది. ఓన్లీ ఎస్సీ వాళ్ళకి ఇది అప్రాక్సిమేట్లీ ఇక్కడ 3000 సీట్స్ అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ఇది వచ్చేసి క్లాస్ 9th అదేవిధంగా 11th సంబంధించిన నోటిఫికేషను. సో ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు అనమాట. ఇది శ్రేష్ఠ. ఇక్కడ చూసినట్లయితే దీనికి సంబంధించి ఇది వచ్చేసి మనకి 15 ఏప్రిల్ 2025 నాడైతే రావడం జరిగింది. ఇది మే 5 వరకు అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. అప్ టు 5 PM అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి. ఎవరైతే 9th క్లాస్ కానీ 11th క్లాస్ కానీ సంబంధించి ఎవరైతే ఉంటారో వారైతే దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసినట్లయితే కరెక్షన్ ఆఫ్ పర్టికులర్ అని ఉంది కదా. ఇక్కడ చూసినట్లయితే 6 మే 2025 నుంచి 7 మే అంటే మనకి 2 days అయితే కరెక్షన్స్ కోసం అయితే టైం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్యాటర్న్ టెస్ట్ కోసం అయితే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, MCQs. అదేవిధంగా డ్యూరేషన్కి చూసినట్లయితే 3 hours అయితే ఉండడం అయితే జరుగుతుంది. మోడ్ ఆఫ్ టెస్ట్ వచ్చి పెన్ అండ్ పేపర్లో అంటే OMR మెథడ్లో అయితే మనకి ఎగ్జామ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. క్వశ్చన్ పేపర్ మీడియం వచ్చేసి మనకి బైలింగ్వెల్లో ఉండడం అయితే జరుగుతుంది. హిందీ అండ్ ఇంగ్లీష్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే మనకి 1 జూన్ 2025 నాడైతే దీనికి సంబంధించిన ఎగ్జామ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ ఫీజు చూసినట్లయితే లేదు, మనం నార్మల్గా అయితే ఫ్రీగానే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే టైమింగ్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే 2 PM to 5 PM అని అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చూసినట్లయితే 25th మే 2025 నుంచి అయితే మనకి అడ్మిట్ కార్డులు అయితే డౌన్లోడ్ అయితే జరుగుతాయి. ఇది వెబ్సైట్. దీనికి సంబంధించిన వెబ్సైట్ అయితే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు డైరెక్ట్గా అయితే ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకొని అయితే మీరు దీనికి సంబంధించిన ఈ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఎవరైనా అప్లై చేయాలనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే మీరైతే కాంటాక్ట్ అయితే మన నుంచి కూడా మీరు సేవలు అయితే తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి చూసినట్లయితే రిజల్ట్ వచ్చేసి మనకి వితిన్ 4 to 6 weeks అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 4 to 5 weeks అంటే 1 month లోపల మనకైతే ఎగ్జామ్కి సంబంధించిన రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇది వచ్చేసి ఓన్లీ ఎస్సీ బాయ్స్ అండ్ గర్ల్స్ సంబంధించి క్లాస్ 9th and 11th వాళ్ళకి ఇది వచ్చేసి మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. సో ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానికి సంబంధించిన ఆన్సర్ అయితే నేను మీకు చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.